మూసీ ప్రాజెక్టుకు పూర్తి డీపీఆర్ను విడుదల చేయకుండా రేవంత్ సర్కార్ మభ్యపెడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. 6 నెలల వ్యవధిలోనే అంచనాను 1400 కోట్ల వరకు పెంచారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు ప్రజెంటేషన్కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, మంత్రులను పిలిచారని, అయితే మూసీ కారణంగా ఇళ్లు కోల్పోయి నిర్వాసితులవుతున్న వారిని మాత్రం ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. సెప్టెంబర్ 2025లో ఒక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని గవర్నమెంట్ ఇచ్చింది. ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో గవర్నమెంట్ చెప్పినటువంటిది ఏంటంటే, మూసీ నదిలో మేము ఫేజ్ 1 డెవలప్ చేయడానికి 5,641 కోట్ల రూపాయలు మాకు ఖర్చు అవుతుంది, 5,641 కోట్లు ఖర్చు అవుతుందని సెప్టెంబర్ 2025లో చెప్పిండ్రు. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చే టైంకి 2 రోజుల కింద ఇచ్చిన టైంకి వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పినారు. అంటే 6 నెలల్లో పోయిన సెప్టెంబర్కి నిన్నటికి కరెక్ట్గా లెక్క చెప్పాలంటే 1,359 కోట్ల రూపాయలు పెరిగింది. ఇప్పుడు మొత్తం ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ ఫేజ్ 1 7,000 crores అన్న దాంట్లో మల్లన్న సాగర్కి సంబంధించిన 7,000 కోట్ల రూపాయలు లేవు, ఈ టోటల్ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి కాస్ట్ లేదు, ఈ ఎస్టీపీలకు సంబంధించి కాస్ట్ లేదు. అంటే మళ్ళీ ఇవన్నీ అదనంగా అవుతాయి అన్నట్టు. టోటల్ డిపిఆర్ ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారని మాత్రం చాలా బలంగా మేము నమ్ముతున్నాము.